ఇచ్చి ముద్దలు పట్టిన చీర కట్టుకుని ముద్దలు పట్టిన చీర కట్టుకుని వస్తాను ఊళ్ళో ఉన్న మంది అంతా ఆయన నాకు ఈ చీర ఎక్కడ మన ఇంట్లో రాకు మొత్తం తీరాకు భయపడతాడు అసలు భర్త తెలియదు దగ్గి మింగవా తల ఉంటుంది నీకు ఆసరు ఉంటుంది దాకా అరే బండికి ఇదే రేట్లు ఇది నడుతుంది అక్కడ ఏంటి పావుచారు అందిత కథ భార్య బంగాళ కొలువు నీరిది ఇద్దరు మారాలి ఊరంటూ ఉల్లి తోట వెళ్ళినా
కంచి కావేరి తుంగభద్రి మనవాడ బ్రహ్మాండారి మతం అమ్మా పాడబడ్డ గుల్లనైనా నా పేరు భోకేగా నా పేరు ఉండేగా నా పేరు గుండేగా నా పేరే పక్క శ్రీకాంత్ గారు పక్క శ్రీకాంత్ అది ఇంటికాడు ఇక్కడేం పేరు రా డాలనాయుడు నీ పిల్లవా నీ పిల్లలు ఆగ్రా 99 కిలోమీటర్లు నీ పిల్ల ఇంటి పోయి కష్టం నేనేమన్నా నోట్ల నాలుగైదు మనసుని భయపడితే ఆడ చూస్తుందా బావా నోట్ల నాలుగు లేకుండా ఎట్లా మాట్లాడతాను అక్కడ చూడు ఇక్కడ అరే గుడి కాడి గచ్చనమ్మ గుడి ఏదో గుడిగా సాగేశ్వరి గుర్లమ్మ గుళ్ళగాడి గచ్చేది కౌసి ఎత్తి బయట వాడబోతున్నామ్మ గుళ్ళు శుద్ధి చేసి గంధానమైన గుళ్ళు గచ్చులు గడి రంగ వెళ్ళి ముగ్గులేసిండ్రు తడబడి తానవాడి నా భార్య బరువులు పుణ్య దంపతులు ఇద్దరైనా లింగం కడిగి చేరుకున్నారు దేవా దేవేంద్ర దేవ జగన్నాథ దేవేంద్ర వదిత కంఠమాల కరిరాజ వరద కొడుకుల పేరు ద్రాక్షమాల గంగమ్మని తిరగౌరమ్మ సంకన మండపం మాయల పూరి దేవా సంగమయ్య తండ్రి శంకర ఓ తల్లి పార్వతమ్మ నారు పోస్టోడే నీరు పోస్టోడే నారు పోతాడాట కోట్లు ఇచ్చినోడే వాటర్ ఇస్తాడాట శ్రీపాల మీది పెట్టి అహంకారం వదిలిపెట్టి ఓంకార శబ్దం వాళ్ళు ఓ బోలో శంకర ఓం బోలో శంకర
చెదలో గంగను దాటి గంగను పోయిన చూడవు నీవే చేతుల దూరము అట్టి చేతుల దూరము అట్టి మెడలో పామును తోటి చేతుల దూరము అట్టి మెడలో పామును తోటి భక్తుల రేడిన భగవానుడవయ్యా నీ మార్కండేయుని రాసి కలియుగములో నీ మార్కండేయుని రాసి సగం కొత్త అయింది ఏమన్నా కథ నడుస్తుందా లింగములో ఉదయించి ఆయన కథ నడుస్తుందా నేను ఇంతసేపు ఇప్పుడు జనాలు అంటే నువ్వు వేరైతే వేరే పేర్లు రాయించారు పేర్లుగా మార్చుకున్నారు కదా వాళ్ళు అత్తగారు మార్చుకున్నారు రాయాలి కూడా కట్నం ఇరవై పండుకోపోయి నీ మారికే ఇంద్రుడు శిలవ అడవిలో నా గుడి కాడ 7 పొద్దులు 7 మాపులు కడప అన్నము లేదు కంటి నిధులు లేదు ఆ ఘోరమైన పూయకు భార్య భర్తల కన్నులు బలబడ వైకుండా తాపడ బ్రహ్మాండం నటడం ఎండుకొండ కైలాసపతికైనా భార్య భర్తల కంటి నేను కాదురా బ్రహ్మాండం నట్టరా మంచి కొండ మీద కూర్చున్న భగవంతుడికి ఎగరి గంటలు ఎరుగుతున్నాయి అమ్మ ఎగరి గంటలే ఒకరి గంటలు మూతలే నందులు ఎగరు కొట్టి నాగన్న ముగ్గులు కొట్టి అదులు కాదు అంటే కైలాసం కదల అనుకున్నది ఎవరిదిరా ఈ కన్నీరు ఉన్నవారు ఇల్లు అనిపోయిన పేదవారి భార్య అనిపోయిన గట్టి మీద ఉన్న చెట్టు మీద ఉన్న పక్షిరాబండ కింద ఉన్న కప్పదా అని ఆ భగవంతుడైనా భగవంతుడు దేవతంగమయ్యా అందుకే అన్నారమ్మా ఆ తల్లి బిడ్డకు గర్భానా ఎవరు ఆ తల్లి కనుక నేను భూలోక నగరంలో అది బుద్ధిగల్ల పట్టం అది పేరుగల్ల పట్టం అమ్మ భూలోక నగరం లోపట
ఇల్లు కోట నగరం వెళ్ళేటోడు రాదు డాలనాయుడు ఆ తల్లి చాందిమణి దేవి భార్య భర్తలు తిరిలోకం నరసిరున్నారు లోకమే మునుగని కుండవు లేదు ముక్కని దేవుడు లేడు కనుక ముక్కిన చేతులకు మోరేంద్ర పుట్టిన నడిచిన కాళ్ళకు వరిసి పొక్కులు వచ్చిన వరసాలు గారేనమ్మ మరి ఆ తల్లి గర్భాన కొడుకు ఆ ఇద్దరు కొడుకుల సైతోడ బిడ్డ సంతాన బలం ఉందా లేదని భగవంతుడు ఒకసారి యోగదిస్తని చూస్తే తల్లి గర్భాన అందుకే అన్నారమ్మ ప్రతిమతరాలకు భగవంతుడు దాసుడై తొరుగుతాడు అడ్డమైన దానికి చెడ్డ దైవం సుతం ఆశపడదన్నారమ్మ ఆ తల్లి గర్భాన ఇద్దరు కొడుకుల తోడ చక్కని ఆడవిల్ల సంతాన బలం ఉన్నదని భగవంతుడు దేవతంగమయ్యేనైనా 60 ఏళ్ళ పెద్దవలసి అవతారం వేస్తుండే కాదురా భగవంతుడు దేవతంగమయ్య అన్నాడే బిడ్డ చాందిమణి దేవి భూమి మీద పంట మండలి భూమి ఉండదు ఆడ జన్మ ఎత్తి భూమి మీద కచ్చిన ఏళ్ళ తల్లికని గర్భ సంతానం లేకుండా ఉండదమ్మా మరి నీ పుణ్యము గర్భానా ఇద్దరు కొడుకుల సైతోడ ఆడవిల్ల సంతాన బలం ఉందని భగవంతుడు దేవతంగమయ్యనైనా భగవంతుడు కళలో బలమని కడతానని అటు బిడ్డ బలమని కనుక నేను భగవంతుడు బలమని కట్టిండమ్మా భగవంతుడు బలమని కట్టి అడుగు బిడ్డను మండలం అయ్యండి కూడా మనమిన్న గణదలిరా రామో రమా ఏమండి శ్రీవారు ఏమండి బావా ఏడమంటాడు ఇట్లా అంటే పిల్లలు అవుతారా రాంగ అడవులు అంటాడు కథగాడు దాపలం అంటాడు ఇక్కడ మొక్కి కడతామంటారా ఒకటాడు ఎంత అలక్ష్యంగా ఉండాలి వస్తుంది రక్తం నీదే మనిషి అవ్వనన్నా నిద్రంతా డిస్టర్బెంట్ చేస్తానవేంటి డిస్టర్బెంట్ చేస్తున్నావా అట్లా నీకు కళ అంటావు కళ అంటే కళగా దొరికేనా గుడి ముందట గుండంలో స్నానం చేసుడుతోనే ఇట్లా వండుకున్నా అంతే వైన్స్ కు వేయనట్టు లైట్ తాగినట్టు సాంగ్ తాగినట్టు మొత్తం కళ అంటే కళగా దొరికేనా కళ తాగుతున్న గంటలలో లాంటివి నాకు కలవడ్డదయ్యా బీరకాయలు వచ్చినాయి రాలేదయ్యా బెండకాయలు వచ్చినాయా రాలేదయ్యా వంకాయలు వచ్చినాయా రాలేదయ్యా
సోరకాయలు వచ్చినాయా కాదు మరి ఏం కలవటది క్యారెట్ రావచ్చని క్యారెట్లు వస్తున్నాయి బాగా క్యారెట్ తో రాలేదయ్యా మరి ఏమొచ్చింది? స్పష్టంగా దేవుడు వచ్చి కళ్ళ సంతానం ఇచ్చిండయ్యా ఓ ఓ నువ్వు డాడీ దానో నేను మంచిగా దానో నువ్వు డాడీ దానో ఓ లంజ కొడక గాయగా జర లంజ కొడక